Hi guys, welcome to Srikanth Mototech. Friends, ఈ రోజు మనం లేఖనా ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చాం ఒంగోలులోని. సో ఇక్కడ మనకి ఆల్ న్యూ హంటర్ 350cc వెహికల్ అయితే వచ్చిందని తెలిసిన వెంటనే వచ్చాను. బికాస్ ఆఫ్ మీకోసమే కొత్త కంటెంట్ని ఎప్పుడూ మీకోసం తీసుకొస్తూనే ఉంటాడు ఈ శ్రీకాంత్. ఎనీవేస్ హంటర్ 350 చాలా అప్డేట్ అయిపోయింది. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ బ్యూటిఫుల్ రోడ్ స్టార్ కోసం ఈ వీడియో మీకోసమే. వీడియో అక్కడ స్కిప్ చేయదు, లాస్ట్ వరకు చూడండి. మన పల్స్ పట్టుకొని ఈసారి మాత్రం అప్డేట్ జరిగిందన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో. సో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి, వన్ బై వన్ అయితే చెప్తాను. ఈరోజు ఒక క్విక్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే మీరు చూడబోతున్నారు. టోక్యో బ్లాక్ అని ఇంకొక కలర్ ఉంది, మీరు చూసే కలర్స్ కాకుండా ఆ కలర్ కూడా వచ్చిన తర్వాత నేను దాన్నే రైడ్ రివ్యూ చేద్దామని కమిట్ అయి ఉన్నాను. రేపు లేదు ఎల్లుండి అయితే మీకు ఖచ్చితంగా ఆ రైడ్ రివ్యూ కంప్లీట్ రివ్యూ అయితే వస్తుంది. ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలాంటి కంటెంట్ని మీ దాకా తీసుకురావాలంటే, ఇంకా నాకు బూస్టప్గా ఉండాలంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం. అండ్ అలాగే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట నాకు. లైక్ చేసి వీడియో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350cc వెహికల్ని కొత్త వెహికల్ వచ్చిన తర్వాత కొందామని చూస్తున్నారో చూడండి, వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే కొనుక్కోవడానికి వాళ్ళకి కొంచెం తొందరగా తెలుస్తాయి అన్నమాట అప్డేట్స్ అనేవి. ఇప్పుడు మీకు రెండు కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి లండన్ రెడ్ కలర్, రెండోది వచ్చేసరికి రియో వైట్, ఇంకొకటి ఉంది టోక్యో బ్లాక్. అది కొంచెం ఎక్కువ బుకింగ్స్ నడుస్తున్నాయంట. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అయితే చెప్పడం జరిగింది. దాన్ని లైవ్లో నేను మీకు చూపిస్తాను, దాన్నే రైడ్ చేసి మీకు రైడ్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఇక కలర్స్ గురించి మాట్లాడుకుంటే, కొత్తగా వచ్చినటువంటి ఈ కలర్స్ పర్టికులర్గా ఇది సో చూడటానికి చాలా మంచి రోడ్ అపీరెన్స్ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. రోడ్ ప్రెజెన్స్ అదిరిపోతుంది అనుకుంటున్నాను. ఇక వైట్ అంటారా, వైట్ కూడా మీకు కొంతమందికి ఇష్టపడే వాళ్ళకి సపరేట్గా సో వాళ్ళకి కూడా నచ్చుతుంది. కొంచెం ఫార్మల్ టైప్ ఉందనిపించింది. అండ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ స్టిక్కరింగ్ చూసారా ఈ పర్టికులర్గా ఉన్నటువంటి రియో వైట్కి. సో 3 కలర్స్, నియాన్ గ్రీన్, అలాగే మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అనమాట. సో డిఫరెంట్గా మనకి ఆఫర్ చేస్తారు. బట్ ఇక్కడ గమనించినట్లయితే మీకు రిమూవ్ మెథడ్ స్టిక్కరింగ్ ఓన్లీ రెడ్ కలర్తో చాలా సింపుల్గా తీసుకొచ్చేసారు. ఐ థింక్ బికాస్ ఆఫ్ అది కొంచెం ఫార్మల్ ఉంది కాబట్టి దానికి సెట్ అయింది. కానీ అదే రెడ్ కలర్ దీనికి ఇస్తే కొంచెం బల్కీగా అనిపిస్తుంది ఏమో, అందుకే అలా చేసి ఉంటారు. ఎనీవేస్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అప్డేట్ మనం చూడాల్సింది ఇక్కడ. సో ఇదివరకు మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఉండేది కదా, మెయిన్ హెడ్ ల్యాంప్ ఇప్పుడు ఎల్ఈడీకి తీసుకొచ్చారు. సేమ్ మనకి క్లాసిక్ 350, గోయన్ క్లాసిక్ అండ్ అలాగే మనకి మెటిఆర్ అన్నింటిలో మనం ఇదే హెడ్ ల్యాంప్ని అయితే చూడొచ్చు. ఒకసారి నేను ఇగ్నైట్ చేస్తాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో అలాగే హజార్ లైట్స్ కూడా వేశాను. ఇవి మాత్రం బల్బే, బట్ ఇక్కడ మాత్రం ఎల్ఈడి సెటప్ కలిగినటువంటి న్యూ హెడ్ ల్యాంప్ని అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఎవరైతే హాలోజన్ బల్బ్ సెటప్ తోటి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు చూడండి, వాళ్ళకైతే ఇక్కడ నుంచి ఖచ్చితంగా కూడా ఈ హెడ్ ల్యాంప్ తోటి సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. అండ్ బాగానే సూట్ అయింది. ఈ రోడ్ స్టార్కి రిక్వైర్డ్ అన్నమాట ఇది. ఈ రోడ్ స్టార్ ఇంకా ఎలివేషన్ వచ్చిందన్నమాట ఈ రోడ్ స్టార్కి, ఈ కొత్త మనకి ఎల్ఈడి సెటప్ తోటి. అండ్ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చేంజెస్ ఏం లేవు, బట్ చూడటానికి అయితే మాత్రం ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సో కొత్తగా ట్రిప్పర్ అయితే యాడ్ చేశాడు. ఇదివరకు మనకు ఆప్షనల్గా ఉండేది ట్రిప్పరు, ఇప్పుడు అన్నింటిలో కామన్గా ఇచ్చాడనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే గూగుల్ ట్రిప్పర్ ఆన్ చేసిన వెంటనే సో హెల్మెట్ వేర్ సింబల్ కనిపించింది. అలాగే ఇక్కడ టైం కనిపిస్తుంది. మీకు కనెక్ట్ అయిన తర్వాత బ్లూటూత్ తోటి సో ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఇలాంటివన్నీ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెమీ డిజిటల్ కన్సోల్ అయితే చూడొచ్చు. పార్ట్ ఎనలాగ్ ఉంది, అలాగే పార్ట్ డిజిటల్ ఉంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కువ గేర్ ఇండికేటర్ కనిపిస్తుంది. సో అలాగే టైము, సో ఇక్కడ మనకి ట్రిప్ అయితే చూసుకోవచ్చు. సో అలాగే ఫ్యూల్ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని సింబల్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మీ రిమైనింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోయే ముందు ఒకసారి మనం ఇంజన్ సౌండ్ ఎలా ఉందో చూద్దాం. చాలా రగ్గుడ్ సౌండ్ అయితే వస్తుంది. సో ఎగ్జాస్ట్ అయితే ఏం మారలేదు, సేమ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. చాలా పవర్ఫుల్ ఉంది. అలాగే ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం చాలా తంబీగా పంచీగా ఉంది. పర్సనలీ నాకైతే హంటర్ 350 యొక్క ఎగ్జాస్ట్ నోట్ అంటే చాలా ఇష్టం. ఎనీవేస్ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజన్. సో జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి 350cc ఇంజన్స్ ఇవన్నీ మీ అందరికీ తెలిసినయే. వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఇంజన్స్ అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంజన్ ఆయిల్ యొక్క లెవెల్ని కూడా చూసుకోవడానికి ఒక ఇండికేటర్ అయితే ఉంది. సో ఇది చాలా మంచి విషయం.
అలాగే మ్యాక్సిమం 20.2 bhp ఆఫ్ పవర్, అలాగే 27 Nm ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ 4000 rpm దగ్గరే మీకు ఆ టార్క్ వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ టార్క్ మిషన్ అన్నమాట. సో సిటీలో నడిపించుకోవడానికి ఈ ఇంజన్ మీకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఇక్కడ నుంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెరిగింది కాబట్టి మీరు కొంచెం ఆఫ్ రోడ్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. లాస్ట్ టైం మనకి 150 mm గ్రౌండ్ క్లియరెన్స్, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది 160కి అయితే తీసుకెళ్లారు. సూపర్ కదా. అండ్ మీకు సీట్ హైట్ వచ్చేసరికి ఏం మారలేదు. సీట్ హైట్ ఆల్మోస్ట్ 790 mm సీట్ హైట్ తోటి వస్తుంది. బట్ మనకి ఇక్కడైతే మాత్రం 160 mm స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్కి అయితే తీసుకొచ్చారు. సో నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఆప్టిమైజేషన్ చేశారనమాట. సో అలాగే మనం మాట్లాడుకోవాల్సింది సీట్ గురించి. ఈసారి సీట్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం ఫోమ్ ఫినిషింగ్ అనేది బాగుంది. సో లాస్ట్ టైం అయితే మాత్రం ఇంత స్మూత్గా అనిపించలేదు. ఫోమ్ మంచిగా అయితే మాత్రం మెయింటైన్ చేశారు. అండ్ ఎక్కువ లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి, ఎక్కువసేపు బండి మీద ఉంటూ నడిపించుకునే వాళ్ళకి నాకు తెలిసి ఈ సీట్ ఖచ్చితంగా కూడా ఈసారి ఇంప్రెస్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా హిప్ రెస్ట్ అయితే చూడొచ్చు మీరు. ఇది యాక్సెసరీస్లో వస్తుందన్నమాట. సో ఈ వేరియంట్కి అయితే డైరెక్ట్గా అంటే ఉంది, ఫిట్ చేశారు. ఎనీవేస్ మనకైతే మాత్రం మంచి సీట్, లిమిటెడ్ సీటే, ఇద్దరికి బాగా సూట్ అవుతుంది. కానీ ఫోమ్ ఫినిషింగ్ అయితే లాస్ట్ వేరియంట్ మీద ఈసారి కొంచెం స్మూత్ అయితే ఉందన్నమాట. నాకు అది బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. ఇవి రెండు గ్లాస్ ఫినిషింగే. సో కాకపోతే మనకి టోక్యో బ్లాక్ వచ్చేసరికి మ్యాట్తో వస్తుంది. సో అది కొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందని. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఛార్జింగ్ కేబుల్ అందరూ ఇస్తుంటారు, బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఆల్మోస్ట్ 25 watts అలా ఉన్నట్టుంది. కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. జనరల్గా బేసిక్ బైక్స్కి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, పెడితే ఎప్పుడుకో ఎక్కుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ 100-350కి ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దాని ద్వారా ఛార్జింగ్ పెడితే ఫాస్ట్గా ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. అది మన టైం చాలా సేవ్ చేస్తుంది అన్నమాట. ఇది చాలా మంచి విషయం. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. మరో ఉపయోగకరమైనటువంటి ఫీచర్ కొత్తగా కొంచెం అప్డేట్ చేసి జనాలు ఆడియన్స్ ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని కొంచెం మంచిగా తీసుకురావడం అనే దాంట్లో ఫస్ట్ది క్లచ్. సో ఈ క్లచ్ అనేది పర్టికులర్గా లాస్ట్ వీడియో మనం చేసాం. దాంట్లో మీరు గమనించినట్లయితే నేను చాలాసార్లు చెప్పాను, ట్రాఫిక్ కండిషన్లో చాలాసేపు నడిపిన తర్వాత హార్డ్గా అనిపించింది, కొంచెం ప్రెస్ చేసి కాస్త వేలు నొప్పి అనిపించాయని చెప్పాను. బట్ ఈసారి సింగిల్ హ్యాండ్తో ప్రెస్ చేయగలిగేటువంటి సింపుల్గా చాలా స్మూత్గా ఈజీగా ఉండేటువంటి యాక్షన్తో తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏదైతే ఫెటిక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందొచ్చు. వేళ్ళకైతే మాత్రం ఎలాంటి బాధ ఉండదు. ట్రాఫిక్లో ఎక్కువ నడిపించేటప్పుడు, ఎక్కువ క్లచ్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇది కూడా ఒక బేసిక్ థింగ్ అన్నమాట. దీన్ని అర్థం చేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. ఇక్కడ సస్పెన్షన్ చూడొచ్చు మీరు. సస్పెన్షన్కి కవర్ ఆఫర్ చేస్తున్నారు ప్రొటెక్షన్ కోసం. సో అలాగే మనకి ఒక మంచి ట్రావెల్కి వెళ్ళినటువంటి సస్పెన్షన్ అయితే ఉంది. సో ఇవి మనకి డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్నాయి. అలాగే అలాయ్ వీల్స్ చూసుకోవచ్చు. అలాగే ఇవి మనకి ట్యూబ్లెస్ టైర్స్ అన్నమాట. ఫ్రంట్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది 110/70 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే 300 mm డిస్క్. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 140 సెక్షన్ టైర్ అన్నమాట ఇది. సో ఇది 140/70 సెక్షన్ టైరు. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే MRF టైర్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ టైం టైర్స్ అయితే ఇవి కాదు, ఇవి కొంచెం రగ్గుడిగా కనిపిస్తున్నాయి. సో లాస్ట్ టైం అయితే మీరు గమనించవచ్చు ఈ టైర్ అన్నమాట. సో సియట్ అనుకుంటా. అండ్ మరో పెద్ద అప్డేట్ ఏంటో తెలుసా మీకు? ఈసారి 100-350లో బ్యాక్ సైడ్ సస్పెన్షను. సో ఈ సస్పెన్షన్ చూపించే ముందు పాత సస్పెన్షన్ మీకు ఒకసారి చూపించాలి. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ పోర్షన్ మధ్య ఖాళీ ఏదైతే ఉందో ఈసారి మనకి చాలా దగ్గరగా తీసుకొచ్చారు. సో ఏదైతే ఈ లోడింగ్ ఉందో ఈ లోడింగ్ చాలా దగ్గరగా అయితే ఉంది. అని నేను ఎక్కి కూర్చొని పుష్ చేసినప్పుడు నాకు చాలా స్మూత్గా అనిపించింది. అండ్ ఖచ్చితంగా కూడా ఈసారి సస్పెన్షన్ అయితే మాత్రం మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. లాస్ట్ టైం నేను వీడియో చేశాను దీని మీద, జస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటా. అప్పుడు ఆఫ్ రోడింగ్లో నడిపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సస్పెన్షన్ ప్లేబ్యాక్ నన్ను ఇంప్రెస్ చేయలేదు, బిలో మోడరేట్గా అనిపించింది. బట్ ఈసారి ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే నేను ఎక్కి కూర్చొని పుష్ చేసినప్పుడే ఆ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి పెద్ద అప్డేట్స్ తోటి ఈసారి 100-350 అయితే మనకి ప్రజెంట్ చేశారు. విత్ కొత్త కలర్స్ తోటి అండ్ కొత్త ట్రిప్పర్ తోటి అండ్ స్మూత్ సస్పెన్షన్ తోటి, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి, అలాగే మెత్తని సీట్ తోటి. సో ఈసారి అయితే ఈ రోడ్ స్టార్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కొత్త 100-350cc వెహికల్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 7,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద అయితే పెరిగింది. సో 1,74,000 అలా ఉండొచ్చు లాస్ట్ టైం. ఇప్పుడు 1,81,700 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే అయింది.
సో ఆన్ రోడ్ వచ్చేసరికి 2,20,000 రూపాయలకి లభిస్తుంది. ఒక 3,500 రూపాయలు మీరు కనుక వారంటీ కనుక తీసుకున్నట్లయితే ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే అవుతుంది. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 to 40 kmpl మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైడర్ టు రైడర్ అది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా యాడ్ ఆన్స్ ఉన్నాయి, యాక్సెసరీస్ మీరు కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఈ ప్రైస్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే షోరూమ్కి వచ్చి ఒకసారి డీటెయిల్గా తెలుసుకోగలరు. సో ఒకసారి నేను ఎక్కి సీట్ మీద కూర్చుంటాను, చూద్దాం వెహికల్ నాకు ఎలా ఉందో మీరైతే చూడండి. నేను ఆల్మోస్ట్ 5.10 ఉంటాను. సీట్ హైట్ ఏం మారలేదు, 790 mm తోటే వస్తుంది. ఐ థింక్ 5.3 ఉండే వాళ్ళకి కూడా సీట్ ఈజీగా యాక్సెస్ అవుతుంది. తక్కువ హైట్ ఉండే వాళ్ళకి కూడా ఈ వెహికల్ చాలా బాగా సూట్ అవుతుంది. సో అండ్ ఇక్కడ మనకి ఏదైతే హ్యాండిల్ బార్ ఉందో స్లైట్లీ కొంచెం డిఫరెన్స్ అయితే నేను ఈసారి నోట్ చేశాను. లాస్ట్ టైం కొంచెం మనం దీని మీద కొంచెం బేస్ అవుతున్నట్టుండేది, ఇప్పుడు కొంచెం అప్రైట్ పొజిషన్కి అయితే తీసుకొచ్చారు హ్యాండిల్ బార్, సింగిల్ పీస్ హ్యాండిల్ బార్. అండ్ ఖచ్చితంగా కూడా వెహికల్ చాలా రీఫ్రెషింగ్గా ఉందన్నమాట ఈసారి కొత్త కలర్స్ తోటి. సో నాకు ఎలా ఉందో ఒకసారి మీరైతే చూడండి. చాలా షార్ట్ వెహికల్. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి తక్కువ ప్రైస్లో వచ్చేటువంటి జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి 350cc ఇంజిన్ అన్నమాట. మీరు సిటీలో నడిపించుకోవడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న లాంగ్ రైడ్స్, కొత్తగా మారినటువంటి ఈ సస్పెన్షన్, అలాగే చాలా మంచి స్మూత్ ఫోమ్ ఫినిషింగ్ కలిగినటువంటి సీట్, అలాగే స్మూత్ క్లచ్ యాక్షను. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే బండి నడిపేటప్పుడు ఆ ఫెటిక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. చాలాసేపు బండి నడుపుతూ ఉన్న ఫీలింగ్ కలిగేలా చేస్తూ ఉంటాయి. అండ్ ఈ కొత్త కలర్స్ కూడా రోడ్ మీద ఇంకా బాగా కనిపించే విధంగా దీని అయితే చాలా మంచిగా రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మాత్రం ముందుకు తీసుకొచ్చింది అనమాట. ఎనివేస్ ఈ క్విక్ వాక్ అరౌండ్ రివ్యూని అయితే మీకు యూస్ఫుల్గా అందించానని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టోక్యో బ్లాక్ వచ్చిన తర్వాత రైడ్ చేసి కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో మన ఛానల్లో ఆ వీడియోని చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మీకు ఎలా అనిపించాయో ఈ రెండు కలర్స్ అండ్ బ్లాక్ కలర్ ఇంక్లూడింగ్ ఎలా అనిపించాయో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కనుక ఈ వెహికల్ని కొనాలని చూస్తున్నట్లయితే ఒంగోలుకి దగ్గరలో ఉన్న, సో ఒంగోలుకి సరౌండింగ్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ లేక్నో ఆటోమేటిక్ షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఇది మంగమూరు సిగ్నల్స్ దగ్గర నుంచి నెల్లూరు వైపు వెళ్ళే పాత బైపాస్ రోడ్లో మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఈ రివ్యూని ఎంతటితో స్టాప్ చేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.